మనం ఇంత గొప్పగా అన్నమయ్య సాహిత్యాన్ని చెప్పుకుంటున్నాం. వెంకటేశ్వర స్వామి ఇది తప్ప నేను ఇంకేమీ వినలేను అన్నంతగా అక్కడ అవే ఉన్నాయి. తర్వాత ఎవరు మన దురదృష్టం కొద్దీ పుట్టలేదు, అన్నమయ్య లాంటి వాళ్ళు ఇంకెవరూ పుట్టలేదు. ఇలాంటి సాహిత్యం కొన్ని వందల ఏళ్ల పాటు గూట్లో ఉండిపోయి ఆ తర్వాత వెలుగులోకి వచ్చినది ప్రపంచం తెలుసుకోవాలి. అది మీరు అక్కడ దశాబ్దాలుగా పనిచేస్తున్నారు. ఆ సాహిత్యము అందులో ఎవరెవరు ఉండి పాపం సర్వస్వం అర్పించి చేశారో కూడా తెలుసు. అది కొద్దిగా తెలుసుకోవాలని ఉంది. అంటే తెలుగులో కూడా అండి ఆయనంతటిలాగా లేరు అని అంటే ఇక్కడ ఎవరిని ఎవరితో పోల్చలేం. ఎవరి భక్తి వారిది. ఇప్పుడు భక్తి కావ్యాల్లో కూడా కొన్ని అధిక్షేపణాత్మకంగా ఉంటాయి, కొన్ని ఏమో చాలా శుద్ధ సాత్వికంగా ఉంటాయి, రజోగుణం లేకుండా. ఇలాగా అన్నమాచార్యులు వారి యొక్క కవిత్వము చాలా గొప్పదే అని మనకు అనిపిస్తూ ఉంటుంది. అలాగే వెంకటేశ్వర స్వామి పైన ఇదే భావనావేశంతో పాడినటువంటి పురంధరదాసులు, విజయదాసులు, విఠలదాసులు, కనకదాసులు, వీళ్ళంతా దాసభక్తుల కీర్తనలు కూడా వెంకటాచలం అవన్నీ కూడా చాలా గొప్పవి. బారో అని చెప్పి ఇట్లా వాళ్ళ భాషలో, కన్నడ భాషలో. అలాగే ఇతరమైనటువంటి మన సంప్రదాయజ్ఞులు కూడా, అంటే తెలుగు వాళ్ళు కూడా విశిష్టాద్వైతంలో, అద్వైతంలో పాడినటువంటి వెంకటేశ నిన్ను చూడ 10,000 కన్నులు కావాలనయ్యా అనేటువంటి త్యాగరాజస్వామి వారు తెర తీయగా రాదా, నాలో మత్సరం తెర తీయగా రాదా, తిరుపతి వెంకటరమణ, ఇలాంటి కీర్తనలు కూడా చాలా ప్రసిద్ధి పొందినటువంటివి. అయితే తిరుమల అనగానే అన్నమయ్య ఎందుకు గుర్తుకొస్తున్నాడు అని అంటే ఇటీవల కాలంలో అవి బయటికి రావటం అనేటువంటిది తిరుమల యొక్క ఉత్సవాలని, తిరుమల యొక్క ఆ క్షేత్ర మహిమని, తిరుమలలో ఉండే తీర్థాలని, అంటే ఒక క్షేత్రం యొక్క మహిమని త్రివిధాత్మకంగా నిరూపించడానికి అవకాశం ఉంటుంది. మీరు గంగోత్రి వంటి క్షేత్రాలకు వెళ్ళారనుకోండి, అక్కడ స్నానం చేస్తే చాలు, గంగోత్రి, యమునోత్రి వీటిల్లో. కొన్ని చోట్లకి వెళ్ళారనుకోండి, నైమిషారణ్యం ఇట్లాంటి చోట వనరూపిగా విష్ణు ఉంటాడు కాబట్టి అది క్షేత్ర మాహాత్మ్యం. కొన్ని చోట్ల దైవ మాహాత్మ్యం. ఇప్పుడు తొండేశ్వరం ఉంది. ఆ తొండేశ్వర క్షేత్రం ఏంటంటే వైనతేయ అగస్త్య సంహితమైనటువంటి గోదావరి పరివాహక ప్రాంతం. అక్కడ భూమి కూడా ఎంత గొప్పదంటే దేవతలు ఋషులుగా మారి తపస్సు చేసుకుంటారు పుణ్యం వస్తుందని. కానీ అక్కడ ఉండేటువంటి తుండము కలిగినటువంటి వినాయకుడు ఆ యొక్క స్వామిని ప్రతిష్ఠించాడు కనుక ఈశ్వరుణ్ణి తుండీశ్వరం, అది తొండేశ్వరంగా ప్రసిద్ధి చెంది. ఎలా అయితే కోటీశ్వరరావు కోటేశ్వరరావు అయిపోతున్నాడో అలా అయింది తొండేశ్వరం. ఈ త్రివిధాత్మక మహిమలు కలిగిన తిరుమల. అందుకే వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. లేకపోతే మోక్షపురులు ఇంక లేవా? అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక, ఇవన్నీ పురి, ద్వారవతి జైవ అని చెప్పి ఉండగా ఇలాంటి స్థానం లేదు అని అంటే మనకి కాస్త గబుక్కును వినంగానే బాగుంటుంది, కానీ తర్వాత అనుమానం వస్తుంది కదా, అయోధ్య కాదండి అని చెప్పి అంటాం కదా. కాబట్టి వెంకటాద్రి సమం స్థానం. అలాగే వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతే అని అంటే ఆ వెంకటేశ్వర స్వామి కలియుగంలో కలిదోషహరణుడుగా ఉన్నాడు. అంటే హరిషడ్వర్గాలను మనం వదలాలి, హరిషడ్వర్గాలను మనం పట్టుకోవాలి. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశసః శ్రియ జ్ఞానం అనేటువంటి దాన్ని మనం పట్టుకోవాలి. ఈ సమగ్ర జ్ఞానం వరకు అన్ని హరిషడ్వర్గాలు రావాలంటే, హరిషడ్వర్గాలు వదలాలంటే అన్నమయ్య సాహిత్యం మనకు ఆలంబనగా నిలబడింది కనుక త్రివిధాత్మకమైనటువంటి క్షేత్రమహిమలో కలిగినటువంటి ఈ క్షేత్రావతంసాన్ని ఆయన తెలుగు వారికి బాగా అర్థమయ్యేట్లుగా చెప్పాడు కనుక ఆయనను మనం తలకెత్తుకోవటం అనేటువంటి జరిగింది. ఆయన ప్రభావం చేతనే తరువాత తరిగొండ వెంగమాంబ లాంటి వాళ్ళు రచన చేశారు. ఇంత గొప్ప సాహిత్యం కొన్ని వందల ఏళ్ల పాటు ఎలా గూట్లో ఉండిపోయింది, తర్వాత ఎలా వచ్చింది? చాలా ప్రపంచంలో చాలా మందికి అది ఉత్సాహంగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క కథ జానపదంగా చమత్కారంగా చెప్తూ ఉంటారు. ఒక్క సంకీర్తన చాలు రక్షింప తక్కినవి భాండారాన దాచి ఉండని అని ఆయన పాదాలకు తగనే చేసిన పూజలివి అవి సాత్వికంగా అన్నాడు. ఎందుకంటే మీకు ఆముక్తమాల్యదలో లేదా దానికి మూలమైనటువంటి వరాహ పురాణంలో ఒక కథ ఉంటుంది. ఏంటంటే ఓ బ్రహ్మరాక్షసుడి దగ్గరికి ఓ దాసరి భక్తుడు
ఆయన కులం కూడా చెప్పుకోవటానికి ఆ సమాజం ఒప్పుకోనటువంటి వాడు. ఆయన మంగళకేశికి రాగంతో ఆశ్రయిస్తాడు. ఆ బ్రహ్మరాక్షసుడు ఓ రోజు అడ్డుపడి ఆయన ప్రాణాలు హరిస్తానంటాడు. అప్పుడేమంటాడు ఆయన, ఒక్కరు కనీసం నీ ప్రాణాలు భిక్షిస్తానంటాడు. తర్వాత కనీసం ఒక్క కీర్తనన్నా నాకు ఇచ్చేరా ఫలం, నాకు ఇచ్చేసి నేను విడిచిపెడతానంటే, నా శరీరం అన్నా తీసుకోగానే ఒక్క కీర్తన ఫలాన్ని నువ్వు మళ్ళీ పాడుకోవచ్చు కదా అంటే, అంటే ఈ శరీరంతో ఆ కీర్తనకి ఇంత ఫలం ఉందని చెప్పి నేను దాన్ని బరువు తూచినటువంటి వాడిని అవుతాను, వెలగట్టినటువంటి వాడిని అవుతాను. కనుక విష్ణు కీర్తనకి ఇంత అని ఫలం చెప్పడం వెల సులభం ఫలం అధికం అని అనొచ్చు, కానీ ఆ యొక్క ఫలం ఎంత అధికమో దాని వెల కూడా కట్టడం అమూల్యం, అది విష్ణు కీర్తన. కాబట్టి నేను అలా నిర్ణయించలేను అని చెప్పి అక్కడ ఆ కథ మనం ఏంటంటే పిట్ట కథల మీద దృష్టి ఉంటుంది, కానీ అసలైనటువంటి తత్వం మీద దృష్టి పోగొట్టుకుంటాం. అక్కడ సముద్రంలో ఓ చేప నీటి తాగినంతే ఓ మహావాగ్యకారుడు ఓ కీర్తన రాయటం అనేటువంటి, అన్ని వేల కీర్తనలు రాసినటువంటి వాడికి అది ఎంతసేపు. కానీ ఒక్క కీర్తన నన్ను ఉద్ధరిస్తుంది అంటే అది ఆత్మవిశ్వాసం, పరమాత్మ విశ్వాసం. ఒక్కసారి ఆ భగవన్నామం పలికితే చాలు కలియుగంలో మనం తరిస్తాం. అటువంటిది ఇన్ని పదాలు మన చేత పలికించాడు కనుక స్వామి నన్ను రక్షిస్తాడనే దాంతో, అందుకనే అవి అలా ఉండిపోయాయి అంటారు. అంటే కాలం ఎంత విలువైన సాహిత్యాన్నైనా మరుగుపరుస్తూ ఉంటుంది. మన ఇంట్లో ఉండేటువంటి విలువైనదిగా మనం తెచ్చి ఒక పుస్తకం పెట్టుకున్న తర్వాత శ్రీరామనామం వచ్చేప్పటికి ఆ రామాయణం మీద మళ్ళీ దృష్టి పడుతుంది, గవ్వగా దాన్ని అట్టుదుడుస్తాం, దాన్ని పెట్టుకుంటాం. అలాగా జాతికి కూడా కాలక్రమంలో వచ్చినటువంటి కష్టాల వల్ల, వైదేశికుల దాడుల వల్ల మరుగున పడుతూ ఉంటాయి కొన్ని. అలా మరుగున పడ్డాయి. ఆశ్చర్యం ఏంటంటే సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పేష్కారుగా ఉన్నప్పుడు ఆయన ఏమున్నాయి గూట్లో అని చెప్పి తెలుసు. ఇప్పుడు ఏంటంటే అవేవో అప్పటిదాకా తెలియదు, హఠాత్తుగా అవి బయటకు వచ్చాయి అని అనేటువంటి మాట అదేదో వింటానికి బాగుంటుంది, కానీ ఆ వాస్తవం ఏంటంటే అరళుప్పాడు అంటే జయహో అనే ఉత్సవం జియంగారులు అక్కడికి వచ్చేసేవాడు, అక్కడ హారతి ఇచ్చేవాళ్ళు. దాంట్లో రాగిరేకులు ఉన్నాయనేటువంటి విషయం అందరికీ తెలుసు. అప్పుడు ఏం చేశారంటే ఆ జియంగారులను ఒప్పించి కొంతమంది బాగా సన్నగా ఉండేటువంటి వాళ్ళని లోపలికి పంపించి అక్కడ ఉండేటువంటివన్నీ కూడా ఆ రాగిరేకులన్నింటినీ కూడా చమత్కారంగా బయటికి తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఆ ఆలయానికి విఘాతం కలగదండి అంటే సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అదేదో పరిశోధించి ఆయన గుణపంతో తవ్వి బయటికి తీశాడని కాదు, అక్కడ ఉన్నాయని తెలిసినా కూడా బయటికి తీసుకొచ్చే సాహసం ఎవడూ చేయలే. దానికి తగిన అభిప్రాయాన్ని ఇచ్చి అక్కడి నుంచి బయటికి వస్తే వాటి వల్ల స్వామి యొక్క మహిమ లోకోత్తరంగా ప్రకటించబడుతుందని చెప్పి విశ్వాసం కలిగించి సంప్రదాయజ్ఞులను ఒప్పించి బయటికి తీసుకొచ్చాడు. ఆయన ఎంత గొప్పవాడండి. గద్వాలు మహారాణి ఇచ్చినటువంటి నగలు కరిగించి స్వామివారికి కిరీటం చేయించాడు అని అంటే ఆయన చేత స్వామి చేయించుకున్నాడు. అలాగే ఇది కూడా మహత్తర సాహిత్యం ఆయన తీసుకొచ్చి తర్వాత పండిత విజయరాఘవాచార్యులు గారు వాళ్ళందరి సహాయంతో ఆయన అంతా కూడా దాన్ని రాయించాడు. రాయించి చెన్నపురి మహాసభలో పెడితే అక్కడ కారణం తెలియదు మనకి, అసూయ చేత కొంతమంది వాటిని కాల్చారని అంటారు, లేదు ఆ ప్రెస్సులు అప్పట్లో లెటర్ ప్రింటింగ్ ప్రెస్సులు కదా కాబట్టి అవి వాటి విలువ తెలియక కాల్చేశారని అంటారు. మొత్తానికి గుణాఢ్యుడి యొక్క బృహత్ కథలాగా అవి కలిసిపోతే మళ్ళా దానికి పులికాపు పట్టినటువంటి ఆ రాగి రేకుల్లో ఉండేటువంటివి మళ్ళా ఆ బండ రేకులు నేను చీఫ్ మ్యూజియం ఆఫీసర్గా ఉండేటప్పుడు వాటిని స్పృశించేటువంటి భాగ్యం కూడా కలిగింది. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వాటన్నిటినీ కూడా మ్యూజియంలో పదిలిపరిచింది. నేను మ్యూజియం ఆఫీసర్గా ఉండేటప్పుడు ఆ బండ రేకుల్ని రాగి రేకుల్లా అంటే మన తాళపత్రాల్లో ఉండే రాగి రేకుల్ని మధ్య రేకులు అంటారు వాటిని, ఈ మూడు రకాలుగా ప్రాయకంగా అవి నేను ఎప్పుడు వెళ్ళినా ఆ మ్యూజియంలో చూస్తుంటా. నీ వలన నాకు పుణ్యము, నా వలన నీకు కిరీట రాగిరేకు ఉంటుంది, గాజు దగ్గర ఇలా నిల్చుని అమ్మయ్యా అని ఒకటో రెండో ప్రదర్శించారు. కానీ ఆ రేకులన్నీ కూడా ఒక భోషాణం లాంటి పెట్టిలో పదిలు పరిచారు పాడైపోకుండా ఉండటానికి. ఆ కాపర్ ప్లేట్స్ అన్నింటినీ కూడా నేను బయటికి తీసి ఒకసారి చూసి ఆ అక్షరాలు అంత సులభంగా మన సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తరువాత అంటే వారి
ప్రాయికంగా వారి యొక్క కైంకర్యం తొలిమెట్టిగా వారి కైంకర్యం జరిగిన తర్వాత దానిపైన బాగా దృష్టి పడిన తర్వాత దానిలో ఉండేటువంటి వాటిపైన ఆయన మంచి ప్రకటనలు ఇవ్వటం వాటి వల్ల తిరుమల తిరుపతి దేవస్థానం దృష్టి బాగా పడి వాటిని రాయించేటువంటి పరిశ్రమ రాగిరేకుల్లోంటివి బాగా తీసుకున్నారు. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు వారి యొక్క ఛత్రఛాయలో మొదలుపెట్టారు. గౌరిపెద్ది రామసుబ్బ శర్మ గారు, మధ్యలో పిటి జగన్నాథరావు గారు లాంటి వాళ్ళు, వేటూరి ప్రభాకర శాస్త్రి గారు అయితే అసలు గొప్ప సేవ ఏం చేశారంటే అన్నమయ్య చరిత్రను తీసుకొచ్చారు ముందు. ఎప్పుడైతే అన్నమయ్య చరిత్రని ఆయన వ్రాత పుస్తకాల్లో శేషాచార్యులు గారి ఇంట్లో ఉండేటువంటి తీసుకొచ్చారో అప్పుడు అసలు అన్నమయ్య ఎంత గొప్పవాడో తెలిసింది, ఆయన రచనల గొప్పతనం తెలిసింది. అప్పటి నుంచి తీసుకొచ్చిన తర్వాత ఉత్సాహం పెరిగి ఈ రచనలో ఆయన సేవ కొద్దిగానే కనిపించవచ్చు, కానీ ఆయన కరస్పర్శతో ప్రభాకర కరస్పర్శతో బాగా వెలుగు చూసి తర్వాత సంగీతం సాహిత్యం రెండు తెలిసినటువంటి మహనీయుడు కనుక రాళ్లపల్లి వారి వల్ల మరింది. సింహభాగం చేసినటువంటి వాడు, పరిష్కరణ చేసినటువంటి వారు గౌరిపెద్ది రామసుబ్బ శర్మ గారు. తర్వాత ఉదయగిరి శ్రీనివాసాచార్యులు గారు, ఇంకా సింగరాజు సచ్చిదానందం గారు, ఇలా సహకరించినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు.